వీలైతే పెన్ను పేపరు పెట్టుకొని నోట్ చేసుకోండి, అది ఉత్తమంగా ఉంటది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనల్ని మనం వేసుకునేటటువంటి కొన్ని ప్రశ్నలు. నెంబర్ 1, నేను ఎవరు? ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను? నేను ఎవరు? ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను? డబల్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి, కొద్ది జాగ్రత్తగా రాసుకోండి. అలాగే నేను ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? పర్పస్ ఆఫ్ విజిట్ అంటే ఇలా పుట్టేసి ఏదోలా బతికేసి అలా చనిపోవడానికి వచ్చానా, మరి ఇంకెందుకు వచ్చాను? తర్వాత 3వది వచ్చేసి నా జీవితంలో నాకు టోటల్గా ఇవ్వబడినటువంటి సమయం ఎంత? ఈ సమయంలో ఇంతవరకు నేను ఎంత ఉపయోగించాను? అయితే ఉపయోగించిన దాంట్లో ఉపయోగకరంగా ఎంత వినియోగించాను, నిరుపయోగకరంగా ఎంత వ్యర్థమైపోయింది. అలాగే ఇక నాకు ఎంత టైం మిగిలింది, అంటే ఎంత సమయం మిగిలింది నా జీవితంలో, మరి దాన్ని ఏం చేయబోతున్నాను? ఇప్పుడు 4వ నంబర్ వచ్చేసి ఇంతవరకు నేను ఏం సాధించాను, అసలు నేను ఏం సాధించాలనుకుంటున్నాను, నేను ఇలాగే బ్రతికేస్తే చివరికి ఏం సాధిస్తాను? 5వది, ఈ ప్రపంచానికి లేదంటే ఈ యూనివర్స్కి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఎటువంటి సంబంధం ఉంది? ఈ యూనివర్స్కి లేదంటే ఈ ప్రపంచానికి నేను ఏమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలా ఈ యూనివర్స్ నుంచి? ప్రస్తుతం నేను ఈ యూనివర్స్కి ఏమి ఇస్తున్నాను, ఏం తీసుకుంటున్నాను? అలాగే 6వది, నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని నేను ఎంత వినియోగిస్తున్నాను? మిగిలింది వినియోగించుకోకపోవడానికి కారణం ఏంటి, అది మనం గుర్తించాలి. అలాగే ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం అన్నది కూడా మనము గుర్తించాలి. ఈ ప్రశ్నలన్నింటిని మనము ముందుకు వేసుకుంటా ఉండాలి. అలాగే ఈ భూమి మీదకి ఎందరో మహానుభావులు వచ్చారు, ఇంకా వాళ్ళ పేర్లు మనం ముందు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే కొందరు ఈ భూమి మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళకి మనకు తేడా ఏమైనా ఉందా, అంటే శరీరకంగా కానీ మానసికంగా కానీ లేదంటే ఆలోచన పరంగా కానీ ఏ విషయంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? మరి ఎటువంటి తేడా లేకపోతే మనం మహానుభావులం ఎందుకు కాలేకపోతున్నాం? మనం మహానుభావుల లిస్టులో ఎందుకు లేం? ఇంతవరకు అటువంటి స్టెప్ ఏమైనా వేసామా? కారణం ఏంటి? అలాగే ఇప్పుడు 8వది, మనకు 8వ క్వశ్చను, నేను ఇంతవరకు ఎంత సంపాదించాలని అనుకుంటున్నాను, ఇలాగే బ్రతికేస్తే ఎంత సంపాదిస్తాను? 9వది, నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చెయ్యొద్దు అని అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, దీనికి కారణం ఏంటి? ఇక ఈ రకంగా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రశ్నలన్నీ చదువుకుంటూ పోతే మనకి ఇక్కడ సమయం అయిపోతుంది. కాబట్టి ఈ మిగతా ప్రశ్నలన్నింటిని మనము ముందు వేసుకుందాం, వాటికి పరిష్కారం వెతుకుదాం. తప్పకుండా నేను ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా శాస్త్రీయంగా సైంటిఫిక్ గా ఉంటది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మనం ఈ యొక్క విషయాలని మనం గమనిద్దాం. ఎందుకంటే మనం శాస్త్రీయంగా మనము ఈ యొక్క ప్రశ్నలంటికి సమాధానాన్ని కనుగొందాం. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనని మనము గుర్తించాలి. నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. కాబట్టి దీన్ని నేను చెప్పే మాటలను బట్టే మీరు డిసైడ్ అయిపోకండి ఇది ఏమో జరుగుతుందని. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మనం నేను ఎవరిని,
చాలా మంది అనుకుంటారు నేను ఒక మనిషిని, ఈ మాత్రం కూడా తెలియదా అని అనుకోవచ్చు. కానీ చూడండి, మనిషి అంటే తల, కాళ్ళు, చేతులు, అలాగే లేదంటే మైండ్ లో ఉన్నట్టు మైండ్, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివరు, ఇవన్నీ ఇదా లేతే ఇంకేమైనా? ఒకసారి ఆలోచిద్దాం. లేదంటే కొంతమంది ఆడ, మగ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, టీనేజ్లు, లేదంటే అమ్మ, నాన్న, ముసలి వాళ్ళు, తాతలు, తండ్రులు, ఇదా? సో చూడండి, కొంతమంది అంటే సమాధానం ఏ రకంగా ఉంటుందో రకరకాలుగా సమాధానం వస్తుంది. నేను ఎవరినంటే రకరకాలైన సమాధానాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, రెండవది, కొంతమంది నేను ఫలానా మతం. ఇప్పుడు దీన్ని కూడా ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మతం మనకు చాలా ఇస్తుంది. తప్పకుండా మతం వల్ల మనం ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మనము ఫ్యూచర్ లో మనం ఇంత ముందు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి నేను ఫలానా అని చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ మనం చెప్పుకోవడానికి. అలాగే కొంతమంది నేను ఫలానా కులానికి చెందినవాడిని అనుకుంటారు. సరే చూడండి, ఇది కూడా మనకు పురాతన కాలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పూర్వకాలంలో ఉన్నటువంటి గ్రామ యొక్క స్థితిగతులను బట్టి రకరకాలైనటువంటి వృత్తులను ఎంచుకున్నారు. ఆ వృత్తులే ఈ రకంగా మారిపోయినవి. సో అది కూడా ఒక భాగమే అని అనుకుంటాం మన యొక్క దైనందిన జీవితంలో. కానీ చూడండి, ఇంకా కొంతమంది అయితే డిసైడ్ అయిపోతారు, నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, లేదంటే నేను ఒక వర్కర్ని, నేను ఒక మేనేజర్ని, నేను జిఎంను, నేను ఎండిని, నేను డ్రైవర్ను, నేను పైలట్ను, నేను సీఎం, నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ, ఈ మాదిరిగా హోదాలను బట్టి కూడా తమని తాము అనుకుంటా ఉంటారు. సో చూడండి, అలాగే నేను భాషలను బట్టి కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు. భాషలు, సో చూడండి, భాషలు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, ఒడియా వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, అలాగే కొంతమంది ఏమో రాష్ట్రాలను బట్టి, నేను బీహారు, అంటే నేను గుజరాతీ, నేను అస్సామీ, ఈ రకంగా భాషలను బట్టి కూడా విడదీసుకుంటా ఉంటారు. ఇది వాళ్ళని పరిచయం చేసుకుంటా ఉంటారు. లేదంటే కొంతమంది నేను పేదవాణ్ణి, నేను లక్షాధికారిని, నేను కోటీశ్వరుని, నేను భూస్వామిని, ఈ రకంగా వాళ్ళు స్థిరాస్తులను బట్టి కూడా కొంతమంది పరిచయం చేసుకుంటా ఉంటారు. లేదంటే కొంతమంది నేను ఇండియన్ని, అమెరికన్ని, చైనీస్ని, ఈ రకంగా వాళ్ళు సిటిజన్షిప్ని బట్టి కూడా వాళ్ళు పరిచయం చేసుకుంటా ఉంటారు. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళను గుర్తిస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉన్నారనుకోండి, నేను కుంటివాడిని, గుడ్డివాడిని, ఐటివాడిని, చెవిటివాడిని, మూగవాడిని, రకరకాలైనటువంటి వికలాంగులు లాంటి రకరకాలైన పరిస్థితులు ఉన్న వాళ్ళు తమని తాము తెలియజేసుకుంటా ఉంటారు. కానీ చూడండి, ఇక్కడ కొంతమంది చివరిగా సోషల్ వర్కర్లను నేను దాతను అంటూ ఉంటారు. ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి మనకు పరిచయాలు చేసుకోవడానికి. ఈ పరిచయాన్ని బట్టి మనము ముందుకు సాగడానికి సరిపోదండి. అయితే చూడండి, ఇప్పుడు మనని మనం గుర్తించామా? అయితే ఇవన్నీ కూడా కరెక్టే అండి. ఇంకా ఎన్ని చెప్పినా కానీ కూడా అవన్నీ కూడా కరెక్టే. కానీ అవన్నీ కేవలం 10% మాత్రమే. కేవలం 10% మాత్రమే. మరి మిగిలిన 90% ఏంటి? మిగిలిన 90% ఏంటంటే, మిగిలిన 90% మన యొక్క ప్రోగ్రామ్ అండి. మన యొక్క ప్రోగ్రామ్, లేదంటే మన యొక్క మనస్సు, మన యొక్క ప్రోగ్రామ్, మరి మన యొక్క మనస్సు, లేదంటే దాన్నే మనం మైండ్ అంటాం. బ్రెయిన్ కాదండి, మనమే దాన్ని మైండ్ అంటాం. ఈ విషయం గురించి మనం ఫ్యూచర్ లో చాలా చర్చించుకోవాల్సిన అంశం ఉందండి. కాబట్టి ఇంత చెప్పేసి అన్న దీనికి తేల్చేసిండా అని అనుకోకండి. కాబట్టి దీని గురించి మనం ఎంతో వివరణ ఇచ్చుకోబోతున్నాం. సరే, ఓకే. మరి ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామ్ ఏ రకంగా జరిగింది, ఎక్కడ నుంచి జరిగింది, ఏ రకంగా జరుగుతా ఉంది అంటే, మన ప్రోగ్రామ్ను దేవుడు ఇచ్చాడా, లేదంటే దేవుడు చేశాడా, లేదంటే అమ్మానాన్నలు చేశారా, లేదంటే గురువులు చేశారా, లేదంటే సమాజం చేసిందా, లేదంటే నాకు నేనే చేసుకుంటున్నానా, లేదంటే ఏంటి? అయితే ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందా, లేదంటే ఇంకా ప్రోగ్రామ్ చేసుకోవాల్సింది ముందు మిగిలి ఉందా? అసలు ఈ యొక్క ప్రోగ్రామ్కు ఏంటి, అసలు మన యొక్క ప్రోగ్రామ్ ఏ రకంగా జరిగింది అంటే, పాజిటివ్ గా ప్రోగ్రామ్ అయిందా, నెగిటివ్ గా ప్రోగ్రామ్ అయిందా, ఆ తర్వాత ప్రోగ్రాము
ఈ యొక్క అయితే దాన్ని ఏమన్నా చేంజ్ చేసుకోగలమా? మంచి ప్రోగ్రామ్ అయితే దాన్ని అలాగే ఉంచుకోవాలి, చెడు ప్రోగ్రామ్ అయితే తీసేసుకోవాలి. అది మన చేతుల్లో ఏమైనా ఉందా? అది మన చేతుల్లో ఏమైందా ఉందా అన్నది మనం చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ప్రోగ్రామ్స్ అంటే మన కొన్ని ప్రోగ్రామ్స్ జరగనివి మనం చూస్తా ఉంటే, అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మన యొక్క స్థితిగతులను బట్టి, మనము ఉన్న విధానాన్ని బట్టి మనని మనము ప్రెజెంట్ ఎస్ నేను ఇదే, నేను ఇంతే అని మనం అనుకుంటున్నాం. కానీ చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆరుగురు పిల్లలని ఒకరు అమెరికన్, ఒకరు ఇండియన్, ఒకరు ఆఫ్రికన్, ఒకరు అరబ్, లేదంటే ఒకరు చైనా, ఒకరు మంగోలియా, ఈ రకంగా 6 దేశాల నుండి పిల్లల్ని పుట్టిన రోజుననే వాళ్ళను బయటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు, వాళ్ళ అమ్మలతో పాటు తీసుకొచ్చి ఒక పెద్ద ప్యాలెస్ లో ఉంచి వాళ్ళకు పాలిచ్చామనుకో, అంటే తల్లిదండ్రుల ద్వారా తల్లి పాలిచ్చుకుంటూ పెంచారు. కానీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో ఎటువంటి ముచ్చటించలేదు, అంటే వాళ్ళతో మాట్లాడలేదు. ఈ మాదిరిగా సంవత్సరం తర్వాత వాళ్ళకి ఆహారం ఇచ్చాం. ఈ రకంగా 5 years తర్వాత వాళ్ళని చూడండి, అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ప్రపంచాన్ని చూడలేదు, ఎవరితోని మాట్లాడలేదు, ఎటువంటి వినలేదు, ఎవరిని చూడలేదు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి ఏ భాష వస్తుంది? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఈ యొక్క పిల్లలు వచ్చారు, కానీ ఏది కూడా వాళ్ళకు ప్రోగ్రామింగ్ జరగలేదు. 10 years కూడా అలాగే ఉంచాం. 10 years చూడండి, ఏం జరగదు. 20 years తర్వాత ఏం జరగదు. 30 years తర్వాత ఏం జరగదు. 50 years తర్వాత ఏం జరగదు. 100 years తర్వాత చనిపోతారు తప్ప ఏం జరగదు. కారణం ఏంటంటే వాళ్ళకు మాటలు రావు, భాష రాదు, చేతలు రావు, ఏ కార్యం చేయాలో కూడా తెలియదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము చేయాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమేమో ఉంది, ఏమేమో జరుగుతా ఉంది. అయితే వీటన్నిటిని మనము వివరంగా మనం ముందుకు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చూడండి, వీళ్ళనే అందరినీ కలిసి ఒకే దేశంలో ఉంచామనుకోండి. ఒకే దేశంలో ఉంచామంటే ఆ దేశము స్థితులు, భాషలు, ఆ ప్రవర్తనలు, ఆ యొక్క సంగతులన్నీ వాళ్ళకు అలవడతాయి. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్న దాన్ని బట్టి, ఎక్కడ స్థితిగతులు అంటే ఏమి విన్నారు, ఏది చూశారు, ఏమి నేర్పించారు, ఏమి నేర్చుకున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితము ముడిపడుతుందండి. వాళ్ళని అందరినీ ఒక సైంటిస్టులుగా తయారు చేశామంటే సైంటిస్టులుగా తయారు చేశారు. వాళ్ళకి ఏ భాష నేర్పిస్తే ఆ భాష నేర్చుకుంటారు. ఈ మాదిరిగా అయితే ఈ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత ప్రోగ్రామింగ్ జరిగింది, ఏం చేస్తా ఉన్నారు అన్నదే మనకి ఇక్కడ ముఖ్యమండి. అంటే మనకి ఇంతవరకు ఏం తెలిసింది, ఇంకా ఏం తెలియాలి, ఏం తెలియాలి అంటే మనకు తెలిసిందే ప్రపంచమా, ఇంకా మనకు తెలియాల్సింది ఇంకేమైనా ఉందా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. అయితే ఇప్పుడు చూడండి, ఇంకా మన ప్రోగ్రామ్ ఏంటి, మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోగలమా ఏంటన్నది మనం ముందుకు తెలుసుకుందాం. అయితే చూడండి, మనం విన్నదే, మనకు తెలిసిందే ప్రపంచం కాదండి. అయితే ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ మనకి ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఒక డిస్కవరీ టీవీ ఛానల్ వాళ్ళు కప్పలని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కప్పలను ఇంటర్వ్యూ చేయడానికి బయలుదేరారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు నెంబర్ 1 గా చేదబావి, అంటే ఇప్పుడు చాలా మందికి చేదబావి తెలియకపోవచ్చు, కానీ మా యొక్క ఊర్లో కూడా, అంటే విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు చేదబావులు అంటే కట్టుబావులు. సో చేదబావిలో ఉన్నటువంటి కప్పని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళకి అన్ని కప్పలు కూడా ఒకటే ప్రశ్న అండి, ప్రపంచం ఏ రకంగా ఉంటది, ప్రపంచంలో ఏముంటది, ప్రపంచం ఏ రకంగా ఉంది, ప్రపంచంలో ఏముంటది అంటే చూడండి, చేదబావిలో ఉన్న కప్ప ప్రపంచం అంతే రౌండ్ గా ఒక గోడ, తర్వాత పైన ఆకాశం, పగలు రాత్రి చుక్కలు, ఇది మాత్రమే చెప్తుంది. లేదంటే తనతో పాటు ఉన్నటువంటి దీంట్లో ఏమున్నాయంటే తనతో పాటు ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు, పురుగులు అవే. అయితే చూడండి, ఒక చెరువులో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేశారు. చెరువులో ఉన్న కప్ప ఏం చెప్తుంది, చెరువు ఒక చాలా పెద్దది, ఒక సైడ్ ఒక పెద్ద గట్టు ఉంటది, ఆ గట్టు ఆ తర్వాత ఇటు సైడ్ ఏముండదు, ఆ పెద్ద పెద్ద కొంగలు, చేపలు, పక్షులు, రకరకాలైనటువంటి జంతువులు అన్ని ఈ యొక్క చెరువులో ఉంటాయని, ఇదే ప్రపంచం అని అది ఒక చెప్తుంది.
అదే కప్పని, అరణ్యంలో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అంటే పెద్ద పెద్ద చెట్లు, అలాగే పండ్లు ఫలాలు, అలాగే కోతులు, అంటే అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల పేర్లు అది చెప్తుంది. అంటే అదే తనకి ప్రపంచం. సపోజ్ ఇప్పుడు ఎడారిలో ఉన్న కప్పను తీసుకొని వెళ్ళాలనుకోండి, ఎడారిలో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేశారు. ఎడారిలో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అంటే మొత్తం ఇసుక, పైన ఆకాశం, మొత్తం ఇసుక పైన ఆకాశం, ఇదే తన యొక్క చెప్తుంది. అదే ఊర్లో ఉన్న కప్ప, ఊరిలో ఉన్నటువంటి మురికి గుంటలో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేశారు. ఊరిలో ఉన్న ఇంటర్వ్యూ చేస్తే ఊరిలో ఉన్న ఆ కప్ప ఏం చెప్తుంది? ప్రపంచం అంటే ఈ యొక్క చిన్న గుంట, అలాగే ఇల్లులు, మనుషులు, గేదెలు, పశువులు, మేకలు, గొర్రెలు. సో ఇది చెప్తుంది. కానీ ఇప్పుడు చూడండి, అదే కప్ప సముద్రంలో ఉన్న కప్పని ఇంటర్వ్యూ చేస్తే అది చెప్తుంది ప్రపంచం అంటే ఏంటన్నది. ప్రపంచం అంటే చాలా పెద్ద నీరుతో కూడినటువంటి ఒక కొలనని చెప్పొచ్చు. అలాగే ఎటు చూసినటువంటి దరియంబడి వెళ్తా ఉంటే రకరకాల గొప్ప గొప్ప పట్టణాలు, మోటార్లు, ఆకాశంలో నుంచి వెళ్లే విమానాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే సముద్రం లోపల ఉన్నటువంటి దీవులు, గోపురాలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో విషయాలు అన్నటువంటిది అది తన ఇంటర్వ్యూలో అది తెలియజేసింది. అంటే చూడండి, ఇప్పుడు మరి వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు తమ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టే అవి చెప్పగలిగాయి తప్ప మిగతాది చెప్పలేదు. సేమ్ అదే మాదిరిగా మనలో ఉన్న మనము ఇంతవరకు మనము అనుభవించిన దాన్ని బట్టే మనం ముందుకు సాగగలుగుతున్నాం తప్ప మిగతాది మనము ముందుకు సాగలేకపోతా ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఈ రకమైనటువంటి మనకు విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి అర్థాలు మనకు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు కలిగినటువంటి విషయాలను బట్టి, అంటే మనకి ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్ బట్టి, మనం జన్మించినటువంటి మనకు ఈ యొక్క విధానాన్ని బట్టి మనం ఇక్కడికి వస్తా ఉన్నాం. మనం ఇక్కడికి వస్తా ఉన్నాం ఫ్రెండ్. దీన్ని మనం గమనించాలా. ఎందుకంటే మన యొక్క జన్మ రహస్యాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. నేను ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తానని చెప్పాను ఫ్రెండ్స్. కాబట్టి ఫ్యూచర్ లో అంటే ఇన్ ఫ్యూచర్ లో నెక్స్ట్ యొక్క మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని మనము తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ రకంగా ఉన్నాం, ప్రెజెంట్ పరిస్థితి మనకి ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, మనని మనం డిజైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయాలు చాలా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి మా మేడంకి ఇవ్వబోతున్నాను. వీటన్నిటి నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ప్రతి శుక్రవారం రోజు మాకు ఇచ్చారు. కాబట్టి ఈ అన్ని విషయాలు నేను ప్రతి ఒక్కటి కూలంకుషంగా, అర్థవంతంగా, అలాగే సైంటిఫికల్ గా వీటిని నేను మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే మనము ఏ రకంగా గొప్ప వాళ్ళని చేసుకోవచ్చు, మనము మహానుభావులుగా కావచ్చు, మనము అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు, ఏ రకంగా ఏం చేస్తే మనము ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్తాం. అంటే మనం ఇంతే కాదు, మనం కూడా ప్రపంచంలో నెంబర్ 1 కావచ్చు అన్నది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క విషయాలని ప్రతి ఒక్కరు గమనించండి. నెక్స్ట్ నా యొక్క సెషన్ కు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు బషీర్ గారికి. ఇప్పుడు మా మేడం కు ఈ యొక్క మైక్ ఇస్తున్నాను. ఆమె కొద్దిగా మీతో పంచుకుంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు బషీర్ సార్. గుడ్ మార్నింగ్ అండి, బోర్ మై ట్రిప్ ఫ్యామిలీ మెంబర్ కి అందరికి. సార్ వాయిస్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్ సార్? ఓకే మేడం, క్లియర్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి, బోర్ మై ట్రిప్ ఫ్యామిలీ మెంబర్ కి అందరికి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన బషీర్ సార్ కు, గోగుల సార్ కు, ఎండి సార్ కు, పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు అండి.
నా పేరు జ్యోతి అండి. ఐఎమ్ సిల్వర్ వారియర్, ఫస్ట్ రివార్డ్ గిట్లా తీసుకున్నానండి. ఉమ్, మనము జీవితంలో ఎదగాలి అంటే ఎన్నో ఉంటాయండి. ఎంతో మంది చెప్తుంటారు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నువ్వు ఎదుగుతావు, అలా చేస్తే బాగుపడతావు అని మనకి ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి ఎన్నో విషయాలు చెప్తారండి. మనం ఏం చేయాలి ఎదగాలంటే? ఎవరు ఎన్ని చెప్పినా మనం ఏం చేస్తే ఎదుగుతాం అనేది ఇప్పుడు నేను చెప్తానండి. నేను ఈ జూమ్ మీటింగ్ ఈ మీటింగ్ లో ఎక్కువ నేను జూమ్ మీటింగ్ కోసం చెప్తానండి. మీకు కొన్ని స్టోరీల కింద గిట్లా నేను చెప్తానండి. సో చాలా బాగా అందరు వినాలని నా కోరిక అండి. సో అందరూ తమ తమ పనులు ముగించుకొని జూమ్ ఇంట్రెస్ట్ గా వినాలని నా కోరిక అండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఎవరు ఎన్ని చెప్పినా ఏది చేసినా మనం మారకపోతే అంత వేస్టే, అంతే కదండి. ఎన్ని మారినా ఏది మారినా మనం మారినంత వరకు మన కుటుంబాల్లో వెలుగు రాదండి, అంతే కదండి. మనం మారితేనే ఏదైనా చేయగలమండి. నీవు మొదటిగా మనం మారాలంటే ఏం చేయాలి? నువ్వు మారాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు చేస్తున్న పని విధానం మారాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నా ఆ పనిలో విజయం ఎవ్వరు ఆపలేరండి, అంతే కదండి. మనం చేస్తున్న పనిలో విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. కాబట్టి మారాలని అనుకున్న క్షణమే మనకు మంచి ముహూర్తం అండి. ఒకేసారి మారలేమండి, మారాలనుకోకుండా ఒకేసారి మారలేం. కాబట్టి ఒకటేసారి మారలేం కాబట్టి కొద్ది కొద్దిగా మార్పును ఆహ్వానిస్తూ అందులో సక్సెస్ఫుల్ అవుతూ వెళ్ళాలండి. మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో జైన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి జూమ్ మీటింగ్ కు రావాలండి. మొదటి మెట్టు అదేనండి, జూమ్ మీటింగ్ కు రావాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ జూమ్ మీటింగ్ కు రావడం ద్వారా మన మన యొక్క గొప్ప గొప్ప లీడర్స్ చెప్పినటువంటి మంచి మంచి విషయాలు మనం నేర్చుకుంటాం, అంతే కదండి. ఎందుకంటే జూమ్ మీటింగ్ రావడం ద్వారా ఖచ్చితంగా మనం ఒక మంచి వ్యక్తిగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే కొందరికి మార్నింగ్ 7 కి లేసే అలవాటు ఉంటుంది, 7:30కి లేసే అలవాటు ఉంటుంది. అదే బోర్డ్ మై ట్రిప్ లోకి వచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్, అలాగే లక్కీ డ్రా ఇట్లా నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకుంటారు. మార్నింగ్ 6 o'clock నేను జూమ్ అటెండ్ కావాలి, తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాడు అతనికి ముందే, ఎందుకంటే ప్లాన్ లోకి వెళ్ళాలి కదండి. కాబట్టి ఒక మంచి వ్యక్తిగా మారాలంటే ఖచ్చితంగా మన బోర్డ్ మై ట్రిప్ లోకి రావాలి, అతను ప్లాన్ చేసుకోవాలండి. చేసుకుంటేనే అతను ఒక మంచి వ్యక్తిగా మారుతాడండి. మనం వర్క్ చేసుకుంటామండి, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం, అంతే కదండి. సార్ వాళ్ళు చెప్పింది ప్రతిదీ మనం వింటామండి, రాసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప లీడర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జీవితంలో జరిగింది మనకు చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకుంటే మన లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతాము అంటని చెప్పుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మొండిగా ప్రయత్నిస్తే గెలుపు మీ సొంతం, అంతే కదండి. మొండిగా ప్రయత్నించాలి ఏదైనా సరే అండి. కొందరు ఏం చేస్తారంటే ఈ మొండిగా అనగానే మనకు ఒకటి గుర్తొస్తుందండి, మన చిన్నతనం అండి, అంతే కదండి. మన చిన్నతనంలో మొండిగా ప్రవర్తించే వాళ్ళం అందరం, అంతే కదండి. ఏదైనా డాడీ మమ్మీ కానీ ఏదైనా ఇవ్వకపోతే ఇచ్చేదాకా ఏడ్చే వాళ్ళం, అసలు వదిలిపెట్టే వాళ్ళం కాదు. సో మొండిగా ప్రయత్నిస్తే గెలుపు మన సొంతం అండి. చాలా మంది న్యూ ఇయర్ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు, 2 రోజులు చేసి మూడ్ లేదు అంటారు. ఎందుకంటే మొండిగా ప్రయత్నం లేదు కాబట్టి. కానీ అనుకున్నది చేయాలంటే కథలు చెప్పుడు బంద్ చేయాలండి, అంతే కదండి. కథలు చెప్పడం బంద్ చేస్తే ఎప్పుడైతే వర్క్ చేస్తారో వాళ్ళే కారణ జన్మలు అవుతారండి, అంతే కదండి. వారియర్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మొండిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా వారియర్ అవుతారండి, అంతే కదండి. ఎందుకంటే ఒక ఫోన్ కోసం మన పేరెంట్స్ దగ్గర ఎంత మొండిగా ప్రవర్తిస్తామండి, అంతే కదండి. ఇప్పుడు ఫోన్ కోసం నేను ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, ఎంతో ఖచ్చితంగా ఉంటుంది, అది ఎవరికైనా సరే ఉంటుంది. ఎందుకంటే మొబైల్ వాళ్ళకి అవసరం లేని అది పక్కకు పెడతారు. నాకంటూ మొబైల్ ఉండాలి, అందరికి ఉంది కదా నాకు ఉండాలి మొబైల్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ మొబైల్ లేకపోతే మనం పేరెంట్స్ ని ఎంత ఇబ్బంది పెడతాం. ఓకే, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకపోయినా ఏదో వర్క్ చేసి మొబైల్ కోసం ఎంతో కొంత డబ్బును కూడా పెట్టుకొని మొబైల్ తెచ్చుకుంటాం. మనం ఖచ్చితంగా ఫిక్స్ అవుతాము, మొండిగా ఫిక్స్ అవుతామండి మనము, ఏమంటే ఒక మొబైల్ తీసుకోవాలంటని. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాము మనము. కాబట్టి మనం వారియర్ విషయంలో ఇట్లా ఇప్పుడు ఎవరైతే వారియర్ కాలేరో వాళ్ళందరికి ఇట్లా మొండిగా ప్రయత్నించాలండి. ఇప్పుడు మొబైల్ దగ్గర వారియర్ అనే పెట్టుకోండి,
ఆ వర్డ్స్ పెట్టుకోండి. ఎస్ నేను వారియర్ కావాలి అని మొండిగా ప్రయత్నం చేయండి, మీరు ఖచ్చితంగా వారియర్ అవుతారు. ప్రతిదీ మనలోనే ఉంటదండి, ప్రతిదీ మనలోనే ఉంటది. నిర్లక్ష్యం చేయాలన్నా, మొండిగా ప్రయత్నించాలన్నా మనలోనే ఉంటది, అంతే కదండి. ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నారంటే మొండిగా ప్రయత్నిస్తారండి పేరెంట్స్ దగ్గర? ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఎవరేమన్నా అసలు వినేది లేదు, అందరు వెళ్తున్నారు నేను వెళ్ళాలి, అంతే కదండి. సో వారియర్ విషయంలో ఇట్లా ప్రతి ఒక్కరు మొండిగా ప్రయత్నించండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వారియర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే మనం ఎంతో చదువుతూనే గానీ మనకు జాబ్ రావట్లేదండి. చిన్న చిన్న చదువుకున్న వాళ్ళకు 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళకు, పీజీ చేసిన వాళ్ళకి ఇట్లా కొంచెం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు జాబ్ రావడం. కాబట్టి వారియర్ అయితే ఎంతో కొంత మనం ఇన్కమ్ తీసుకోవచ్చు, ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటామండి. మన లైఫ్ బాగుంటుందని నా ఉద్దేశం అండి, అందుకనే మీకు చెప్తున్నానండి. కష్టపడినందంటూ ఏది రాదండి, కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం. సాకులు చెప్తారండి, అది ఇది నాకు ఏమంటారు చూడు, నాకు లీడర్ కరెక్ట్ గా లేదు, నాకు ప్లాన్ చెప్పడానికి రావట్లేదు, మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తలేరు, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, ఇంతకు ముందు ఎన్నో చేసాం, సంథింగ్ ఏదో చెప్తుంటారండి. కానీ అలా కాకుండా మొండిగా ప్రయత్నించుడు. సంశయాలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఎక్కడ ఉండదండి, అంతే కదండి. సాకులు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఎక్కడ ఉండదు. కాబట్టి సాకులు చెప్పడం బంద్ చేసి వారియర్ కోసం ముందు గట్టిగా ప్రయత్నించు, అంతే కదండి. మనం తప్పకుండా వారియర్ అవుతాం. మనం మొండిగా ప్రయత్నిస్తే జీరో కూడా హీరో అవుతారండి, ఖచ్చితంగా అవుతారండి. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒకతను హీరో కావాలనుకున్నాడు అంటండి. అయితే తను ఏం చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పాడంట, నీ ఇట్లా హీరో కావాలనుకుంటున్నానంటే కొన్ని ఫైట్లు, కొన్ని ఏదో ఒకటి చెయ్యాలి, సంథింగ్ కొంచెం ఎంతో కొంత కష్టపడాలి. వాళ్ళు అన్నారంటే, వద్దు నాయనా నిన్ను గారాబంగా పెంచుకున్నాం చిన్నప్పటి నుంచే, నీకేమైనా తగులుతే మేము తట్టుకోలేం అన్నాడంట. లేదమ్మా నా 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 గోల్ ఏంటంటే నేను ఖచ్చితంగా హీరో కావాలి అని నా గోలు, నేను అవన్నీ పట్టించుకున్నామ్మా, నేను ఖచ్చితంగా హీరోకి అవుతాను, మీరు ఏమన్నా అనుకోండమ్మా నేను హీరో అవుతానని చెప్పాడంట. సో అతను మొండిగా ప్రయత్నించాను కాబట్టి జీరోకు అంతకు ముందు తను ఇప్పుడైనా హీరో అయ్యాడు. లైఫ్ ను సీరియస్ గా తీసుకోవాలండి, లైట్ గా తీసుకోవద్దు. ఇంతే కదలే, అన్ని వచ్చాయి పోయాయి, వారియర్ ఎంత ఇక ఫోన్లే వస్తాయి, ఇలాంటివి కాదండి. ఇంకొకసారి ఇస్తారు మనకు ఛాన్స్, ఇలాంటివి పెట్టుకోకండి. సీరియస్ గా తీసుకోవాలి, లైఫ్ ని ఎప్పుడైనా సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి చిన్న విషయం ఇట్లా లైఫ్ లో మనకు జరిగేది సీరియస్ గానే చూసుకోవాలండి. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, అది వదిలేయొద్దు. ఇప్పుడు సపోజ్ మనం ప్లాన్ చెప్పడానికి వేరే ఊరికి వెళ్తున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఇక వెళ్తున్నాడు ఇంకా చేస్తాడేమో ఇలాంటివి అన్నారనుకోండి, సీరియస్ గా తీసుకోండి, లైట్ గా తీసుకోకండి. ఎందుకంటున్నావా అంటే వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళు చెప్పింది మాత్రం ఎంతో కొంచెం వినండి, దాన్ని సీరియస్ గా తీసుకోండి. అట్లా సీరియస్ తీసుకుంటే మనం లైఫ్ లో ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటేనే మనం ఏదైనా సాధించగలం, అవును కదండి. ఖచ్చితంగా అండి, మనకంటూ ఒక గోల్ ఉంటుంది, మనం అప్పుడు ఏదైనా సాధిస్తాం. మన బోర్డ్ మై ట్రిప్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇట్లా మొండిగా ప్రయత్నం చేయాలండి, అంతే కదండి. ఏదో చేస్తున్నామని కాకుండా మొండిగా ప్రయత్నం చేయాలండి. ఎలా అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పామండి, అతను 799 తోనో లేదా గోవా ప్యాకేజ్ తీసుకున్నాడో థైలాండ్ ప్యాకేజో తీసుకున్నాడండి. అతను జూమ్ మీటింగ్ కు రమ్మన్నామండి, సరే వచ్చాడండి. 3 days 4 days 5 days 10 days ఇలా కంటిన్యూగా వస్తున్నాడు. ఎందుకో తెలియదు అతను జూమ్ మీటింగ్ రావడం మానేశాడు. అతన్ని అలాగే వదిలేయద్దండి, ప్రతిరోజు అతనికి జూమ్ లింక్ పంపించాలండి. దగ్గర ఉంటే అతని ఇంటికి వెళ్ళి అతని ప్రాబ్లం ఏంటి, ఎందుకు నువ్వు జూమ్ మీటింగ్ రావట్లేదు, ఎందుకు నాతో మాట్లాడలేదు, అసలు ఫోన్ ఇట్లా లేపడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాలండి. ఓకే, ఇది దగ్గర ఉంటాయి. మరి దూరం ఉంటే ఎలా అంటే, దూరం ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలండి. కొంచెం దూరం ఉంటే, ఎక్కువ దూరం ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలండి. కొంచెం దూరం ఉంటే మీరు కలిసి వస్తేనే బెస్ట్ అండి. ఉదాహరణకు దీనికోసం ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక యాపిల్ విత్తనం భూమిలో వేసినాము. ఒక ఒక మొక్కగా ఎదగాలి అంటే మనం రోజు నీళ్లు పోయాలి, దాని చుట్టూ కంచె వేయాలి, మంచిగా చూసుకోవాలి, కొంత టైం పడుతుంది, తర్వాత పండ్లు వస్తాయి. ఆ పండుని కట్ చేస్తే గాని తెలియదు దానిలో నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయో. ఇక్కడ కట్ చేయడం అంటే కష్టపడడం అనుకోండి. అంటే ఒక వ్యక్తి నుంచి ఎంత టీం వస్తుందో మనకు తెలియదు కదండి, తెలియదు. కాబట్టి ఒక మొక్కనైతే మన ఇంటి ముందు పెంచుకున్న ఒక మొక్కనైతే, మన పెరట్లో పెంచుకున్న ఒక మొక్కనైతే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. సో ఎంత జాగ్రత్త చూసుకుంటామంటే చాలా జాగ్రత్త చూసుకుంటాం, ఎందుకంటే అది మనకంటే ఇష్టము, దాంట్లో నుంచి ఎంతో కొంత ఫలాలు వస్తాయని మనం ఆశిస్తాం కాబట్టి. సో ఇక్కడ మన దగ్గర ఉన్న ఇట్లా అంతే, మనం ప్లాన్ చెప్పిన పర్సన్ ఇట్లా అంటే అంది, అతను ఏది చేసినా మనం పట్టించుకోవద్దు, అంటే లైక్ తీసుకోవాలండి, సీరియస్ గా తీసుకోవద్దు అతను ఏమన్నా అంటే. ఎందుకంటే అతనికి ఇట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఒక మెంబర్స్ కాబట్టి అతనికి ప్రతిరోజు మనం కాల్ చేయాలి, సార్ ఇక్కడ వెళ్దాం, ఆ ప్లాన్ లోకి ఏమన్నా ఉన్నాయా, సార్ జూమ్ మీటింగ్ వస్తున్నారు. అతను ఇప్పుడు ఒక మొక్కకైతే మనం నీళ్లు పోసి ఎలా పెంచుతున్నాం, అతనికి
గిట్లా అలాగనండి. ఎందుకంటే అతని నుంచి మనం ఎంత టీం వస్తుందో చెప్పలేం కదండి. చెప్పాను ఇంతకు ముందే, అది కోయడం అంటే కష్టపడటం. అలాగేనండి, కోస్తే గానీ తెలియదు హ్యాపీల నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయి. కాబట్టి మన టీంలో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ మీద విసుకోవడం గానీ, కొంచెం కోప్పడడం గానీ ఇలాంటివి ఎవ్వరు చేయకండి. ఓపికతో ముందుకెళ్ళాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడైనా ఒకటే చెప్తాను, బోర్డ్ మ్యాట్ ఫ్యామిలీ నెంబర్ అని అంటాను. అంటే మన ఫ్యామిలీ కాబట్టి ఒకరినొకరిని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందండి అని నా ఉద్దేశం అండి. సో క్లారిటీ ఉండాలండి. ఏ విషయంలో అయినా సరే మనం క్లారిటీ ఉండాలండి. స్పష్టత, క్లారిటీ ఉండాలండి. మనం ఏదైతే చదువుతున్నామో దానిలో మనకి ఎంత క్లారిటీ ఉంది, జాబ్ చేస్తున్నాం దానిలో ఎంత క్లారిటీ ఉంది, అలాగే మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నాం కదా దానిలో ఎంత క్లారిటీ ఉంది, ఎంతవరకు మనకు క్లారిటీ ఉంది, నువ్వు ఏ పని చేస్తున్నావో ఎంతవరకు క్లారిటీ ఉంది అనేది నీకు క్లారిటీ ఉంటే అది నీ దృష్టిలో సక్సెస్, ప్రపంచం దృష్టిలో కూడా సక్సెస్ అండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ర్యామ్ గా ఫ్లోగా పోతున్నాం. కాలేజీకి పోతున్నావా? పోతున్నాను. జాబ్ చేస్తున్నామా? చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఎంతసేపు జనాల ఒపీనియన్స్ ను బేస్ చేసుకొని బ్రతుకుతున్నాను తప్ప మనకంటూ ఒక క్లారిటీ మన లైఫ్ లో ఉండడం లేదు. ఒక మనిషికి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మన బోర్డ్ మ్యాట్ ట్రిప్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ వస్తే క్లారిటీ వస్తుంది. మార్నింగ్ అండ్ జూమ్ మీటింగ్ వస్తే ఎట్లా క్లారిటీ వస్తుందంటే, ఎందుకంటే మన జూమ్ మీటింగ్ లో గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు అందిస్తున్నారు. మనకు ఉన్న ప్రతి డౌట్ ను క్లియర్ చేస్తున్నారు. ఎంత ఓపికతో క్లియర్ చేస్తారండి. మనకి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా క్లియర్ చేస్తారండి. కాబట్టి మనకు మనకు ఇంకేదైనా మన బోర్డ్ మ్యాట్ ట్రిప్ లో తెలియని విషయాలు ఉంటే అడుగుతాము, మనం తెలుసుకుంటాం, దానివల్ల మన క్లారిటీ వస్తుంది. అప్పుడు మనము నిర్ణయం తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తాము. అంతే కదండి. మనకి ఏదైనా క్లారిటీ ఉంటేనే మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఎవరైతే నాలుగు గోడల మధ్య కూర్చుంటారో వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోతుంది. జూమ్ మీటింగ్ రాకుండా 4 గోడల మధ్య కూర్చుంటారో వాళ్ళ జీవితం అక్కడే అయిపోతుంది. అంతే కదండి. కొందరు అనుకుంటారండి, నాకైతే అన్ని తెలుసు, ఇంకేం లేదుగా, అన్ని తెలుసు అని అనుకుంటారు. వాళ్ళ జీవితం ఇట్లా అక్కడే అయిపోతుందని చెప్పొచ్చండి. మనము తెలుసుకుంది గోరంతండి, తెలుసుకోవాల్సింది కొండంత. అంతే కదండి. మనం ఎంత తెలుసుకున్నా ఈ జీవితంలో మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎంత చెప్పన్నా అండి, ఒక సముద్రం ఉందనుకోండి, దాంట్లో మనం ఎంత తెలుసుకున్నా కానీ ఒక డ్రాప్ తో సమానం అండి. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంతో తెలుసు అంటేనే ఒక మీటింగ్కి వెళ్తాను, కానీ మనకన్నా తెలిసిన వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు, నాకే తెలుసు అనుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే తనని తగ్గించుకోవాలి. నాకేం తెలియదు, నాకు కొంతే తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటే అలా అనుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడండి ప్రతి ఒక్క వ్యక్తి. అంతేకాదండి, ఎప్పుడైనా అండి మనిషి మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు ఇట్లా మనల్ని ఏం చేస్తారంటే హెచ్చిస్తారండి. అంతే కదండి. ఎంతో తెలుసని విర్రవీగడం అది మంచి అలవాటు కాదండి. ఓకే అండి. ఎప్పుడైతే కంటిన్యూగా జూమ్ మీటింగ్ వస్తామో వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారండి. అంతే కదండి. ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ గొప్ప గొప్ప వ్యక్తులు మనకు జూమ్ మీటింగ్ చెప్తున్నాడు. ఇది ఎంత మంచి అవకాశం అంటే, ఈ జూమ్ మీటింగ్ కోసం నేను ఎందుకు తీసుకున్నామంటే చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తానండి, నేను ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని బుక్స్ ఎక్కువ చదువుతానండి. ఆ బుక్స్ చదవడం వల్ల ఎంతో కొంత నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి, ఎంతో కొంత నాలెడ్జ్ మనకు వస్తుంది. కానీ కొందరు బుక్స్ చదవని వాళ్ళు ఉంటారు, కొంచెం చదువు రాని వాళ్ళు ఉంటారు. సో కొంచెం టైం లేని వాళ్ళు ఇట్లా ఉండొచ్చు, చెప్పలేము. వాళ్ళు జాబ్ చేసుకుంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నామని తెలియదు కదండి. అలాంటి వాళ్ళకి జూమ్ మీటింగ్ మంచి మోటివేషన్ స్పీక్ అంటాను ఇట్లా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జూమ్ మీటింగ్ లో చెప్పే వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా అంటే, ఒక బుక్స్ చదివినాం అనుకో, దాంట్లో నుంచి మంచి మంచి విషయాలు నేర్చుకొని వాళ్ళు మీకు బోధిస్తారండి. సో మీకు బెనిఫిటా కాదండి జూమ్ మీటింగ్? చాలా నేర్చుకుంటారండి. ఈ జీవితం ప్రస్తుతానికి జనరేషన్ ఎలా ఉంది చెప్పాలనండి. ఏంటంటే నేను బాగుపడితే చాలు, పక్కన నాశనం అయిపోయినా మనకు పర్వాలేదు అన్నట్టు ఉంది ఈ జనరేషన్. కానీ మన జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు వాళ్ళు తెలుసుకున్న మంచి మంచి విషయాలు నువ్వు ఎదగడానికి నీకు అందిస్తున్నారండి. అంతే కదండి. వాళ్ళు కష్టపడి నేర్చుకొని, ఎంతో కొంత కష్టపడి నేర్చుకొని మీకు అందిస్తున్నారంటే మీరు నేర్చుకోవాలి కదండి. ఈ జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి రోజు ఒక విషయం నేర్చుకోవాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీ జీవితంలో ఖచ్చితంగా పైకి వెళ్తారు, ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మీకు వస్తుందని. ఎప్పుడైతే కొత్త కొత్త విషయాలు మనం
నేర్చుకుంటాము. అప్పుడే మన లైఫ్ లో మనం సక్సెస్ఫుల్ అవుతామండి. ఏదో ఒక విషయం ద్వారా ఏదో ఒక విషయం మన 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 గుండెకు గుచ్చుకుంటుందండి, అదే మన మనసుకు గుచ్చుకుంటుందండి. అప్పుడే ఏదైతే గుచ్చుకుంటుందో అప్పుడే మనం దాన్ని అవలంబిస్తామని దాని ప్రకారం నడుచుకుంటాం. చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారండి, టీవీ చూడటంలో, ఫోన్ చూడటంలో, ఎదుటి వాళ్ళ స్టోరీ చూడడంలో కూర్చుంటారు. ఎదుటి వాళ్ళ స్టోరీ చూసుకుంటూ ఫోన్ లో కూర్చుంటారండి. నీవు ఒక స్టోరీ చూడడం మానేస్తే నీ స్టోరీ ఇంకొకరు చూస్తారండి. అంతే కదండి, అంతే కదండి. ఫోన్ చూసుకుంటే కూర్చుంటే లాభం ఏముందండి? ఏమీ లేదు. నువ్వు ఒక రీల్ చూడడం మానేస్తే నీ రీల్ ఇంకొకరు చూస్తారండి. అంతే కదండి. చూడటంలో టైం వేస్ట్ చేస్తారు, అవ్వడంలో కంటేనండి. నేను అవ్వడానికి చాలా కష్టపడాలని ఎవరు అనుకోండి, కష్టపడతానని ఎవరు అనుకోండి, కానీ చూడటంలో మాత్రం చాలా టైం వేస్ట్ చేస్తారు. కొంతమంది క్రికెట్ మ్యాచ్ చూస్తారండి, టెస్ట్ మ్యాచ్ లో టైం వేస్ట్, అంత టైం వేస్ట్ చేస్తారండి. అంతే కదండి. 5 రోజులు టీవీ ముందు కూర్చొని ఓపికతో చూస్తారండి. లాస్ట్ వరకు ఒక కప్పు గెలుస్తారు, అయిపోతుందండి. మనం ఏం చేస్తున్నామంటండి అంటే వా మన బిజినెస్ ను మానేసుకొని వాళ్ళ బిజినెస్ ను రన్ చేస్తున్నాం. అంతే కదండి. క్రికెట్ మ్యాచ్ ముందు కూర్చోవాలంటే కొందరు 5 రోజులు కూర్చుంటారు. ఓ ఎంతో ఇంట్రెస్టింగ్, ఓ పేరెంట్స్ కి ఇట్లా ఏమంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చెప్తాను, అల్లరి చేయకండి, మ్యాచ్ నడుస్తుంది, ఇంకేమనంటే పిల్లలు ఇట్లా బయటికి వెళ్ళంటే ఇంట్రెస్ట్ మ్యాచ్. దాని వల్ల మనకి ఏం ప్రయోజనం ఉందండి? ఏం లేదండి. మన ఆ 5 days మనం కష్టపడితే మనకి ఎంతో కొంత అమౌంట్ అని వస్తుంది, ఎంతో కొంత నాలెడ్జ్ అన్న పెంచుకుంటాం. సో మన బిజినెస్ ను బంద్ చేసి వాళ్ళ బిజినెస్ మనం రన్ చేస్తున్నట్టు లెక్కండి నా దృష్టిలో. మీరు ఎప్పుడైనా టీవీ చూడడం మానేస్తారో అప్పుడే మీరు టీవీలో కనిపిస్తారండి. అంతే కదండి. ఏదైనా నేర్చుకుంటామండి ఖచ్చితంగా. మనం ఎప్పుడైనా బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేయాలండి. బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసేటట్టు ఉండాలండి మన లైఫ్ లో. ఎందుకు బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసేటట్టు ఉండాలంటే, ఆ బ్రిడ్జ్ వెనుక నుంచి కూలిపోతూనే ఉంటది. మనం ఆగితే ఏదో ఒక రోజు మనం ఫినిష్ అవుతాం. మన జీవితంలో ఎప్పుడైనా రిస్క్ ను తీసుకోవడానికి ఇష్టపడాలండి. మన పరిస్థితులే మనకు మోటివేషన్. అంతే కదండి. ఎందుకంటే బ్రిడ్జ్ పైన ఎందుకు ఉదాహరణకు ట్రావెల్ చేసేటట్టు మనము ఊహించుకోవాలంటే, బ్రిడ్జ్ మనం నడుస్తుంటే వెనక నుంచి కూలిపోయేటట్లు ఉండాలండి. ఎందుకంటే అక్కడ నిల్చుండొద్దు, ముందుకు వెళ్ళిపోతుండాలి, సాగిపోతూ ఉండాలి. ఇక్కడ నిల్చుంటే నేను ఫినిష్ అన్నట్టు మన దృష్టిలో ఉండాలి. ఎప్పుడైనా రిస్క్ తీసుకోవాలండి. రిస్క్ లోనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది, కానీ కష్టపడితేనే మనకు కష్టే ఫలి. కాబట్టి అలా చేస్తే మన లైఫ్ లో ఏదైనా రిస్క్ చేయండి, ఏది కాదండి. ఇప్పుడు ఒకటి నేర్చుకోవాలంటే ఎంతో కొంత కష్టపడితేనే, రిస్క్ చేస్తేనే మనకు వస్తుంది. ఫ్రీగా అంటూ ఏది రాదండి. అంతే కదండి. కాబట్టి లైఫ్ లో రిస్క్ ఉంటేనే బాగుంటుంది. కొందరు చెప్తారండి, మనం ప్లాన్లకు వెళ్ళినప్పుడు కొందరు చెప్తారండి, ఏమని చెప్తారంటే కొంచెం ప్లాన్ మనం మొదలు పెట్టగనంతని చెప్తామంటే, ఓ మస్తు ఇలాంటి బిజినెస్ మస్తు చేసిన నేను, ఇక కొంచెం స్టార్ట్ చేయగలంటారు. నాకు తెలుసు తెలుసు తెలుసు. ఏం తెలుసు అండి వీళ్ళకు? ఏం తెలియదు. అసలు నిజంగా అంటే ఏం తెలియదు. ఏదైనా తెలుసుకుంటా హాఫ్ నాలెడ్జ్ వీళ్ళు చాలా డేంజర్ అని చెప్పొచ్చు. అందరికంటే కొంచెం తెలుసుకుంటారు, ఇక నా అంత తెలిసిన వాళ్ళు వెళ్ళారని ఇక గొప్పలు చెప్పుకుంటారండి. ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఫుల్ గా తెలుసుకోవాలండి. ఏదైనా వదిలేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా తెలుసుకొని వదిలేయాలండి. బిజినెస్ అయినా సరే, అది ఏదైనా సరే, హాఫ్ నాలెడ్జ్ తో మాత్రం అస్సలు ఉండొద్దండి. అంతే కదండి. ఎవరైనా సరే అండి ఎంతో కొంచెం తెలుసుకుంటారు, క్వశ్చన్స్ చేస్తారు. వాళ్ళకి తెలిసిందే కొంచెం, ఇంకా దాంట్లో వీళ్ళ క్వశ్చన్స్ కొంచెం తెలిసిందే, కొంచెం పూర్తిగా తెలుసుకోవాలండి. తెలుసుకున్నాక ఎలా ఉంటది అని చెప్పేసి ఆ తెలుసుకున్న దాంట్లో ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే మార్నింగ్ ఆయన రివ్యూ ఉంటది, ఎక్కడో ఫోన్ పెట్టేసి తెలుసుకొని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎక్కడో ఫోన్ వదిలేసి లాస్ట్ కి వచ్చేసి ఫస్ట్ వినడు, ముందుది వినడు, లాస్ట్ కి వచ్చేస్తారు. ఎంతో కొంత వింటారు. ఆ విన్న దాన్ని బట్టి క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ నుంచి వింటే మనకు అర్థం అవుతుంది కదండి, మనకి ఏంటో అర్థం అవుతుంది కదండి. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి వినండి ఎవరైనా సరే. విన్న తర్వాతనే క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా మనకు డౌట్ ఉంటాయి కాబట్టి తెలుసుకుంటాం కాబట్టి అడిగిన దాంట్లో తప్పేం ఉండదు. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళ కోసం చిన్న స్టోరీ చెప్తానండి. ఒక వ్యక్తి ఏరోప్లేన్ క్లీన్ చేస్తున్నాడండి. అతడు పైలట్ క్యాబిన్ లోకి వెళ్ళి ఏరోప్లేన్ క్లీన్ చేస్తున్నాడు. అక్కడ అతనికి ఒక బుక్ కనిపించిందండి. ఆ బుక్ పైన ఏమని రాసిందంటే, ఏరోప్లేన్ నడిపించడం ఎలా ఎలా అని ఆ బుక్ పైన రాసి ఉందండి. ఓ బాగుంది అనుకున్నాడు. ఆ బుక్ ను తీసుకున్నాడండి.
ఫస్ట్ గా పేజీ ఓపెన్ చేసి గ్రీన్ బటన్ నొక్కితే ఏరోప్లేన్ స్టార్ట్ అవుతుంది అని ఉందండి. ఓ గ్రీన్ బటన్ నొక్కేసరి ఇంకా సూపర్, ఇంకేంది ఏరోప్లేన్ లో కూర్చున్నాడు, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా గ్రీన్ బటన్ నొక్కేశాడు. గ్రీన్ నొక్కినాక తర్వాత ఏం చేయాలంటే స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ఎల్లో కలర్ బటన్ నొక్కితే గాల్లో ఫ్లై అవుతుంది అని ఉందండి. అది కూడా నొక్కేశాడండి. ఎల్లో కలర్ బటన్ నొక్కేశాడు. ఇంకేంది ఇక గాల్లో వెళ్ళిపోయింది, ఇక ఫ్లై అయింది ఇక ఫ్లైట్. ఇక చాలా మంచిగా నడుపుతున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. నేను చదివింది చాలా తక్కువ, కానీ నేను ఏరోప్లేన్ నడుపుతున్నాడు, ఓ నేను చాలా గ్రేట్ అనుకున్నాడు, ఇక సూపర్ అనుకున్నాడు. ఇక చాలా ఇక అతని ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. అది జరిగిన తర్వాత ఏమైందంటే ఏరోప్లేన్ నడిపిస్తున్నారు, బాగానే ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు. కిందికి ల్యాండ్ చేయడం ఎలా, తర్వాత ఏరోప్లేన్ ను ల్యాండ్ ఎలా చేయాలి అని అనుకున్నాడండి. సో పక్కన పేజీ తీసేసరికి రెండవ బుక్ లో ఉంది అని ఉందండి. రెండవ బుక్ అక్కడ లేదండి. ఎలా ఉంటుందండి? అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. గబగబా బుక్ దొరికిందని తీసేసుకున్నారు, ఏరోప్లేన్ ఎక్కేసారు, స్టార్ట్ చేశారు. కానీ కిందికి ల్యాండ్ చేయడం అనేది రెండో బుక్ అక్కడ లేదనే విషయం అతను తెలుసుకోలేకపోయినా. అదే అట్లనే ఉంటదండి హాఫ్ నాలెడ్జ్ అంటే, కదండి? అంతే కదండి. ఎవరైనా ఫుల్ గా తెలుసుకోవడానికి ఇష్టపడండి, ఏదైనా పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత డౌట్లు అడిగితే బాగుంటుందండి. కొంతమంది ఎలా ఉంటారంటండి, ఆ ఓటమి అంటే ప్రతి ఒక్కరికి భయమేనండి. అంతే కదండి. ఓడిపోతామంటే అసలు ఏమంటారు, ఆ అపచూచకాలు అంటారా ఏమంటారు, అవి ఏదో సంథింగ్ ఏదో అంటారు కదండి. ఓటమి అంటే అందరికి భయమే. అలాంటి మాటలు మాట్లాడొద్దు, గెలిచే మాటలే మాట్లాడాలి అంటారు కదండి. కానీ ఓటమి ఒంటరిగా రాదండి, అద్భుతమైన అవకాశాలు వెంట తీసుకొని వస్తుందండి. దాంట్లో వెతికి చూస్తే మనకు అర్థమవుతుందండి. అంతే కదండి. ఓటమి అనేది ఒంటరిగా రాదండి, ఒక్కసారి దాంట్లో మనం వెతికి ఆలోచిస్తే అప్పుడు మనకు అది అర్థమవుతుందండి. ఒక చిన్న వ్యక్తి కోసం చెప్తానండి. ఒక ఇంటర్నేషనల్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుందండి. వేరు దేశాల నుంచి అతి వేగంగా పరిగెత్తే వాళ్ళని పిలిపించారండి. అందరూ వరుసలో నిల్చున్నారు. ఒక వ్యక్తి అందరికంటే స్పీడ్ గా పరిగెత్తుతున్నాడండి. అందరూ అంటున్నారు, ఇతను గెలుస్తాడు. ఇక ఇంకేంది, ఇతను చాలా స్పీడ్ గా పరిగెత్తుతున్నాడు, గెలుపుకు చాలా దగ్గరలోనే వచ్చేసారు. 2 సెకండ్లలో విజయం ఇతని చేతుల్లో రాబోతుంది. ఆ సమయంలోనే ఇక అతను ఏం చేశాడంటే అండి, పడిపోయాడండి. అంత కష్టపడి స్పీడ్ గా పరిగెత్తాడు, కానీ సడన్లీగా పడిపోయారు. ఎందుకంటే తాను వేసుకున్న షూ తెగిపోయిందండి. పడిపోయాడు, ఓడిపోయాడు. మరొక అవకాశం ఉందా? లేదండి, అవకాశం లేదు. ఆ సమయంలో మనం ఉంటే ఏం చేస్తాం? అంతే కదండి. అతను చాలా కష్టపడ్డాడు, గెలవాలంటే వచ్చాడు, నిలబడ్డాడు, చాలా స్పీడ్ గా పరిగెత్తాడు, కానీ అనుకోకుండా మధ్యలో అతని షూ తెగిపోయింది. సో అతను ఎంత బాధపడతాడండి. ఆ సమయంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఆ సమయంలో మనం ఉంటే ఏం చేస్తాము, తనేం చేశాడు అనేది నేను మీకు చెప్తానండి. తనేం చేశాడంటే ఆలోచించాడు, నేను ఎందుకు ఓడిపోయాను, షూ తెగిపోవడం వల్లనే నేను ఓడిపోయాను, ఇలాంటి పరిస్థితి ఇలాంటి ప్రాబ్లం ఎవ్వరికి రాకూడదు అనుకొని ఒక షూ కంపెనీ స్టార్ట్ చేశారండి. సో అనాది కాలంలోనే మిలియన్ గా మారిపోయాడండి. 1 మిలియన్ గా మారిపోయాడండి. ఆ కంపెనీ నేమే ఫిల్ నైక్. అతడు ఓటమిలో నుంచి ఒక అవకాశాన్ని వెతుకున్నాడండి. అతడు గెలిచినుంటే ఒక గోల్డ్ మెడల్ తీసుకోనో కానీ అతను వెళ్ళిపోయేవాడండి. అందరితో శబాష్ అనిపించుకునేవాడు, ఫోటోలు తీసుకునేవారు, సంథింగ్ అందరు నన్ను పొగిడిండు అనుకునేవాడు, గోల్డ్ మెడల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా అతను అయినాడండి. కారణం ఏంటంటే అతను ఓడిపోయాడని బాధతో ఏడ్చుకుంటూ ఇంట్లోకైనా బయటికి వెళ్ళకుండా ఎవరు ముఖం చూపెట్టకుండా కూర్చోలేడండి. నేను ఎందుకు ఓడిపోయాను అని ఆలోచించి అందులో నుంచే విజయాన్ని వెతుకున్నాడు. ఓటంలో నుంచే నేను బయటికి ఎలా వెళ్ళాలి, అందరి చేత శబాషి అనిపించుకోవాలంటే ఈ ఓటంలో నుంచి ఒక మంచి అవకాశాలను వెతుకున్నానండి. అందుకనే చెప్పానండి, ప్రతిదీ మనలోనూ ఉంటది. గెలిచానన్న హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఓడిపోతే దానిలో నుంచి ఇట్లా మనం ఎంతో కొంత నేర్చుకుంటామండి. అంతే కదండి, ఖచ్చితంగా నేర్చుకుంటాం. అది మనకి ఎప్పుడు తెలుస్తుందంటండి, మనం ఆలోచిస్తే తెలుస్తుంది. అంతే కదండి. మనం ఆలోచించినంత వరకు, ఏది సీరియస్ గా తీసుకోనంత వరకు ఏదో ఓడిపోయాం, ఎవరేదో అన్నారు ఓడిపోయాం, ఇక వేరే వాళ్ళ మాటలు అంటుంటే వాళ్ళ మాటల్లో కుంగిపోవడం, ఏడవం తప్ప ఇంకేం ఉండదు. కానీ ఆలోచించు, ప్రతిదీ నీలోనే ఉంటుంది. ఆలోచిస్తేనే, సీరియస్ తీసుకుంటేనే దాంట్లోనే నీకు జవాబు దొరుకుతుంది.
అంతే కదండి. మన బోర్డ్ మెట్రిక్ కంపెనీలో మనం అవసరం కోసం కాదండి, ఆశయం కోసం వర్క్ చేయాలండి. అంతే కదండి. అవసరం కోసం కాదండి, ఆశయం కోసం వర్క్ చేయాలండి. 150 150 కంపెనీలు బోర్డ్ మెట్రిక్ తో కలిసి వర్క్ చేస్తున్నాయండి. వాళ్ళకంటే మనం గొప్పవారం కాదు కదండి. అంతే కదండి. వాళ్ళకంటే వాళ్ళ నాలెడ్జ్ తో పోల్చుకుంటే మన తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళండి. మనం కూడా కలిసి బోర్డ్ మెట్రిక్ తో కలిసి వర్క్ చేస్తే మనకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుందండి. అంతే కదండి. ఖచ్చితంగా ఉంటుందండి. కొంతమంది వస్తే చెప్తారండి, సో నువ్వు ప్లాన్లకు వెళ్ళినప్పుడు నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు అని చెప్తారండి, అంటారండి. అలాంటి వారిని మన మైండ్ లో నుంచి డిలీట్ చేసేయండి. ఎందుకంటే అలాంటి వారు ఎందుకైనా డేంజర్ అయినండి. డిలీట్ చేసండి. ఎప్పుడైనా మన పైన మనకు నమ్మకం ఉండాలండి. అంతే కదండి. మన పైన మనకు నమ్మకం ఉంటే అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అంతే కదండి. ఈ నమ్మకం అనేది ఇట్లా మనలో పుట్టాలంటే మనం ఖచ్చితంగా జూమ్ మీటింగ్ రావాలండి. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎవ్వరు పుట్టుకతోనే గొప్ప గొప్ప వారు కాలేరండి. వాళ్ళకి ఎంతో కొంత సాధన చేస్తారు, ఎంతో కొంత కష్టపడతారు. కష్టపడింది ఎవ్వరు గొప్పవారు కాదండి. సో మనకు గూగుల్ సార్ ఇట్లా చెప్తారు. సో తను ఎంత కష్టపడ్డాడు ఇట్లా మనకు చెప్తారు. తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడు. ఒకప్పుడు సార్ ఇట్లా చెప్తాడు, ఏమైంది గ్యాస్ అది బైక్ మీద పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి అది గ్యాస్ డివైస్ సేఫ్టీ డివైస్ గురించి చెప్పాడు కదండి. సో ఎంతో కొంత కష్టపడతాడు. వర్షం అనక ఎండనకవా ఏదో ఒకటి వెళ్ళేసి ఖచ్చితంగా కష్టపడతాడు. కాబట్టి సార్ వాళ్ళు ఈ స్థితిలో ఇంత మంచి స్థితికి రావడానికి కారణం తన కష్టమేనండి అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే అంతే అండి. మనం కూడా మన జీవితంలో ఎదగాలంటే ఎంతో కొంత కష్టపడాలండి. మనం అందరం కూడా మరి రిమోట్ కంట్రోల్ ను జనాలకు ఇచ్చామండి. వాళ్ళు నొక్కుతున్నారు, మనం రియాక్ట్ అవుతున్నాం. రిమోట్ కంట్రోల్ అంటే ఏంటంటే ఎవరు ఏదైనా చెప్తే వింటాం, దాని ప్రకారం నడుస్తాం. కానీ అలా చేయొద్దండి. అదే రిమోట్ కంట్రోల్ అండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మన రిమోట్ మన దగ్గర ఉందనుకోండి, టీవీ రిమోట్ మన దగ్గర ఉందనుకోండి, మన నచ్చిన ఛానల్ పెట్టుకుంటాం. అంతే కదండి. సో మనకు నచ్చింది చూస్తాం. సో మన రిమోట్ పక్కలోకి ఇచ్చామనుకోండి, వాళ్ళు నొక్కుతుంటారు, ఇది చేస్తావా, ఇది చేయొద్దు, ఇది అట్లా అయింది, మొన్న ఇది ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్తుంటారు. వాళ్ళు నొక్కుతుంటాం, నీవు రియాక్షన్ అవుతాం. కాబట్టి మన రిమోట్ మన కంట్రోల్ ఉందనుకోండి, మనం ఏదైనా సాధిస్తాం, మన నచ్చింది చేసుకుంటాం. అంతే కదండి. ఏదైనా మనకు నచ్చింది చేసుకునే విధానంలోనే మనం సక్సెస్ఫుల్ అవుతాము. మనకు బాగుంటుంది, మనకు ఇంట్రెస్ట్ ఇట్లా ఉంటుందండి. చాలా మటుకు జనాలు ఎలా ఉంటారంటే, వాళ్ళ కోరికలు మాత్రం రిచ్ గా ఉంటాయండి. చాలా రిచ్ గా ఉంటాయి, నేను అది చేయాలి ఇది చేయాలంటాను. కానీ వాళ్ళు పని చేసే విధానం మాత్రం రిచ్ గా ఉండదండి. ఎందుకంటే చెట్టు కింద కూర్చొని అంటారు, నేను అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి. అదే చెట్టు కింద కూర్చున్న బదులు వర్క్ చేస్తున్నాను, ఇది చేయాలనుకున్నా, అది చేయాలనుకుంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక బాగానే కొడతారండి. ఇంకా మాటలు అయితే బాగా చెప్తారండి. సో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ కష్టపడాలి. అవునా కాదండి. నేను ఒక అతని దగ్గర ప్లాన్ చెప్పి నీకు వెళ్ళినప్పుడు తను అంటాడండి, సో ఇది చాలా బాగుంది బిజినెస్, ప్లాన్ చెప్తాను వినంటానంటే అతను ముందే చెప్పాడండి. ఏంటంటే, మేడం ఒకటే మేడం, తక్కువ కష్టపడాలి, ఎక్కువ డబ్బులు రావాలి, అలాంటిది ఏదైనా ఉంటే చెప్తారా మేడం, తప్పకుండా చేస్తాం. సో జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా తక్కువ కష్టపడడానికి, అంటే తక్కువ కష్టపడాలి, ఎక్కువ డబ్బులు రావాలి, అలాంటిది ఏదైనా ఉంటే చేస్తాం మేడం, సూపర్ చేస్తా అంటారు. సో అట్లా కుదురుతుందా అండి? కుదరదండి. అంతే కదా. కష్టపడితేనే ఎవరికైనా డబ్బులు వస్తుంది. చేస్తూ ఉంటే ఏ పైనైనా సాధమేనండి. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమేనండి. అంతే కదండి. ఈ పని నేను చెయ్యలేను అనుకుంటే అక్కడనే ఆగిపోతావు. చేస్తూ వెళ్ళామంటూ ఖచ్చితంగా మనం ముందుకెళ్తామండి. ఓకే, అంతే కదండి. సో అంతే. మళ్ళీ ఇంకేంటంటేనండి, మన మైండ్ లో ఉన్న వేస్ట్ ఉంటది కదండి, అది బయటికి పంపించాలండి. ఎప్పుడైనా సరే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. మనల్ని ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటుంటే మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఏది విన్నా తొందరనే క్యాచ్ చేస్తామండి, దాని ప్రకారం నడుచుకుంటామండి. ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తానండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంటండి. ఆ రాజు దగ్గరికి ఒక ఆర్టిస్ట్ వచ్చాడంటండి. ఆర్టిస్ట్ వచ్చి ఏమన్నాడంటే, రాజుగారు నాకు మీ రాజ్యంలో ఒక హాల్ ఇస్తారండి, చిన్న హాలు. నేను ఆర్టిస్ట్ వేస్తాను, ఒక గోడను అందంగా రెడీ చేస్తాను. అలా నేను ఆర్టిస్ట్ వేయడం వల్ల, గోడను మంచిగా డ్రాయింగ్ చేయడం వల్ల మీ రాజ్యంలో ఒక మంచి పేరు వస్తుంది, మీకు చాలా బాగుంటుంది మీకు చూడడానికి ఇట్లా అన్నాడంటండి. అంటే రాజు అన్నాడంట, ఓకే ఇస్తాను అన్నాడంట. అతను పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఆ వ్యక్తి బండలు వాళ్ళ ఇంట్లో ఇల్లు తుడిచేవాడు. వెంటనే నాతో వచ్చానంటే కూర్చొని, రాజా ప్లీజ్ రాజా, నాకు ఇట్లా ఒక అవకాశం ఇవ్వండి అంటానంటే, ఏంట్రా నువ్వు పని మనిషి, బండలు తుడిచేవాళ్ళు, నీకేం అవకాశం కావాలి? అతను అంటే ఆర్టిస్టు, అతను చాలా బాగా వేయగలుగుతాను, నీకేమి ఇవ్వాలి, ఇన్ని రోజులు నేను చూడడం లేదా నీ పని, సరే వెళ్ళి అంటే, ప్లీజ్ రాజా అలా అనకండి రాజా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రాజా నాకు అన్నాడంట.
సరే సరే ఏం కావాలో చెప్పు. ఏం లేదు రాజా, అతను ఎక్కడైతే పెయింటింగ్ వేస్తాడో దానికి ఆపోజిట్ నాకు ఇట్లా ఒక గోడ ఇవ్వండి రాజా, నేను ఇట్లా పెయింటింగ్ వేసుకుంటాను. ఏంట్రా నువ్వు పెయింటింగ్ చేస్తావా? ఎస్ రాజా, ప్లీజ్ రాజా, ఒక ఛాన్స్ ఇవ్వండి రాజా అన్నాడు అంటండి. సో అంటని చెప్తే అంటే సరే అని చెప్పేసి ఒక ఛాన్స్, సరే ఇచ్చేస్తానులే, వేసుకోలే, సరే బాధపడకలే, ఇంకా బతిమలాడు బంద్ చెయ్యి అంటే అని చెప్పేసి సరే అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చాను అంటండి. చెప్పండి, ఆర్టిస్ట్ ని అడగానంట, నీకు పెయింటింగ్ కావాల్సిన ఏమేమి మెటీరియల్ కావాలో చెప్పండి అంటున్నానంట. సో ఆర్టిస్ట్ అన్నాడంట, నాకు పెయింటింగ్ బ్రష్ కావాలి, కలర్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఓ లిస్ట్ ఇచ్చేసారు. ఇతను అన్నాడంట, పని మనిషి అన్నాడంట, చెప్పండి నీకేం కావాలో చెప్పరా అంటానంట. ఏం లేదు రాజా, నాకు ఒక బకెట్ నీళ్లు, ఒక తడి బట్ట అయితే చాలు రాజా, నాకు ఏం లేదు అంటున్నానంట. అరే అతను పెద్ద లిస్ట్ చెప్పాడు, నువ్వు ఇది చెప్తున్నావు ఏంటంటే, నాకు అంతే చాలు రాజా, ఇంకేం వద్దంటే. అప్పుడు అనుకున్నానంట, ఏంటి వీటి నాకు కొంచెం తేడానే కనిపిస్తున్నాడు అంటే అనుకున్నానంట. అనుకొని సరే సరేలే కానిచ్చేయండి అంటున్నాడంట అని ఊకున్నాడంట. మళ్ళా పని మనిషి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి, రాజా రాజా ఒక విన్నపం. ఏంట్రో చెప్పిన. ఏంట్లే రాజా, అతన్ని ఏ గోడకైతే పెయింటింగ్ వేస్తున్నాడో అదే గోడ ఆపోజిట్ నాకు గోడ ఇమ్మన్నాను కదా, అవును ఇచ్చేస్తాను కదా, ఇచ్చేస్తాను రాజా, కానీ నేను ఏం చేస్తానంటే సేమ్ అతను ఏ పెయింటింగ్ చేస్తున్నాడో నేను ఇట్లా అదే పెయింటింగ్ యాజ్ గా డిట్టు జీరాక్స్ దింపేస్తాను రాజా అని చెప్పాడంట. పెయింటింగ్ బ్రష్లు లేవు, పెయింటింగ్ లేదు, ఏం అదే జీరాక్స్ ఎలా దింపేస్తావురా అనుకోని నేనైతే చెప్పేది వినండి రాజా అంటే ఓకే ఓకే అంటాను. రాజా ఇంకో విన్నపం. ఏంట్రో చెప్పు. ఏం లేదు రాజా, డిట్టు పెయింటింగ్ వేస్తానన్నా అని చెప్పేసి అతను చూసుకుంటా నేను వేస్తాను అనుకున్నారేమో, అస్సలు వేయను రాజా, మీకు కావాల్సిన డౌట్ ఉంటే అతనికి నాకు మధ్యన ఒక పెద్ద కటన్ వేసేయండి అని చెప్పాడంట. ఓకే అని చెప్పేసి పెద్ద కటన్ వేసారంటండి అతనికి ఇతనికి మధ్యలో. సో వీళ్ళు తీసుకున్న టైం ఏంటంటే 30 days లో వీళ్ళ పెయింటింగ్ కంప్లీట్ చేసుకోవాలండి. సో ఇక 30 days అయిపోయినాయి. అప్పుడు రాజు వచ్చేస్తారు, ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చాడు. ముందు వచ్చేసి చూసారు, ఓ సూపర్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది, నేను ఇంతవరకు ఇలాంటి పెయింటింగే చూడలేను, ఇలాంటి ఆర్టిస్ట్ నే చూడలేను, చాలా చక్కగా వేసారు, ఇంకా ఈ ఆర్టిస్ట్ ని పెయింటింగ్ వేయడం వల్ల మా రాజ్యంలో నన్ను చూడడానికి వచ్చిన అందరితో పాటు ఇట్లా నేను చెప్పుకోవచ్చు, గౌరవంగా ఫీల్ కావచ్చు అని రాజు అన్నాడండి. సో అన్నాక పక్కన ఉన్నాడు కదా పని మనిషి, ఇతను చాలా బిల్డప్ ఇచ్చాడు కదా, మరి మన పక్కనోడు ఏం వేసాడు అని చెప్పేసి జస్ట్ ఆ కటన్ ఉన్నని తీసేయండి అని చెప్పేసాడంటండి. ఆ కటన్ తీసేశారు. సేమ్ అండి, సేమ్ డిట్టు జీరాక్స్, ఇతను వేసాడు అతను అలాగే వేస్తాను. షాక్ అయిపోయాడు, అసలు ఎలా వేసావు అసలు అని చెప్పేసి పెద్ద షాక్ అయిపోయింది ఇతను. షాక్ అయిపోయి అన్నాడంటండి, అతను ఆర్టిస్ట్ కి ఏమో ఒక బంగారు నాణ్యం, ఇతనికి ఏమో 2 బంగారు నాణ్యాలు, ఎందుకంటే ఇతనికి తడిగుడ్డ బకెట్ తడి బట్ట అంతే కదండి. సో ఇతనికి ఆశ్చర్యపడే విషయాలు ఇతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇతనికి 2 బంగారు నాణ్యాలు ఇచ్చాను. అవి ఇచ్చినాక సరే వెళ్ళిపో పండగ తీసుకో అన్నాడంట. సో చూసారు, అవును రైట్, ఒకసారి ఇట్లా అన్నాడంట. రాజా చెప్పండి. ఏం లేదురా, అసలు నీకు నేను పెయింటింగ్ ఇవ్వలేదు, బ్రష్ చేయలేదు, ఏటి ఇవ్వలేదు, అసలు ఇది ఎలా వేసావి పెయింటింగ్ అంతా? ఏం లేదు రాజా, ఒక్కసారి ఆలోచించండి విషయంలో. ఏం లేదు రాజా, నేను ఇంతకు ముందు చాలా రోజుల నుంచి మీ ఇంట్లో పనిచేస్తున్నాను కదా రాజా, అయితే చాలా రోజుల నుంచి అక్కడేమో గోడ ఉంది, ఇక్కడనేమో అద్దం ఉంది. ఆ అద్దం చాలా రోజుల నుంచి మొత్తం డస్ట్ పట్టిపోయింది రాజా, దాని తడిగుడ్డ తీసుకొని నేను మొత్తం క్లీన్ చేసుకుంటూ రోజు క్లీన్ చేశాను రాజా, సేమ్ యాజ్ ఇట్ పెయింటింగ్ ఇక్కడ కనిపిస్తుంది అంతే రాజా అంటున్నాడంట. చూడండి, అంటే అంతకు ముందు అతను రాజుతో మాట్లాడడానికే భయపడేవారు, కానీ అతను రాజు అరే ఒకసారి రారంట, నువ్వు ఎలా చేసావంట రాజు అతన్ని అడిగాడంట. అతను చేశాడు కాబట్టి, ఎంతో కొంత కష్టపడ్డాడు కాబట్టి రాజు అతన్ని అడిగాడు, అతను సంపాదించుకున్నాడు. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మన మైండ్ ఇట్లా చెత్త పట్టిపోయింది, దుమ్ము పట్టిపోయిందండి. అవి వేరే నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, అవి చేసాం, అవ్వాలా ఉన్నాయి, ఇవ్వాలా ఉన్నాయి, ఇప్పుడు ఇది వచ్చింది, నేను ఏం చేయాలి దీంట్లో, ఇలా అలాంటి సంథింగ్ ఏదో మొత్తం కలిసి మన మైండ్ దుమ్ము పట్టిపోయింది. దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు తడిగుడ్డ, బకెట్ నీళ్ళు, ఇవేంటంటే మన జూమ్ మీటింగ్ అండి, అంతే కదండి. మార్నింగ్ జూమ్ మీటింగ్ బకెట్ నీళ్ళు అనుకో, ఈవినింగ్ జూమ్ మీటింగ్ తడిగుడ్డ అనుకో, తడి బట్ట అనుకోండి, ఇవి రెండుటిని కలిసి క్లీన్ చేసుకున్నాం అనుకో మన మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి. అప్పుడు మనం ఏది చెప్పినా అంతే కదండి, క్లీన్ గా కనిపిస్తుంది. అప్పుడు మనం ఒక ఖాళీ పేజ్ ఉందనుకోండి, ఏం రాయకుండా అలాంటి పేజీలో నీకు ఇష్టం వచ్చిన టాపిక్ నువ్వు రాసుకోవచ్చండి. అలాగే అన్ని రాసిన పేజ్ ఉందనుకోండి, దాంట్లో నువ్వు ఏడంటే రాస్తావు, నీకు డౌట్లు వస్తాయి, ఇది ఏడు రాస్తే గుర్తుంటది నాకు అనే డౌట్ ఉంటదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన మైండ్ ఉన్న చెత్త అంటే డిలీట్ చేయాలంటే జూమ్ మీటింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నేర్చుకున్నది ఎక్కువ జూమ్ మీటింగ్ లోనండి, అంతే కదండి, చాలా నేర్చుకున్నాను.
కాబట్టి మీరు ఇట్లా ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే జూమ్ మీటింగ్ ఖచ్చితంగా రావాల్సిందే. జూమ్ మీటింగ్ రాకుండా సక్సెస్ అవ్వడం నాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ విషయాలు మనం నేర్చుకుంటాం. ఇంకోటి ఇట్లా చెప్తారండి, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే మనం ముందుకెళ్తాం, ఎలా సక్సెస్ అవుతాం, అంతే కదండి. వాళ్ళు ప్లానింగ్ ఇట్లా మనకు చెప్తారండి, మనం ఎలా ప్లాన్లు చెప్పుకుంటే మనం సక్సెస్ అవుతాం, ఇలా ప్లాన్ చెప్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతాం, అలాంటి విషయాలు నేర్చుకుంటాం. నేను ఇంకొకటి చెప్పానండి, మన జూమ్ మీటింగ్ అంటే ఒక హోటల్, మన బోర్డ్ మీద ట్రిప్ లో ఎంట్రీ కావడం అంటే ఒక హోటల్ కి వెళ్ళి కూర్చోవడం. జూమ్ మీటింగ్ ఎలా అంటే మనకు ముందు ప్లేట్ పెట్టడం, అంతే కదండి. చెప్పడం అంటే ముందు ప్లేట్ పెట్టడం ఏంటంటే మన 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 లీడర్స్ మనకు కాల్ చేయడం లాంటిది, ముందు ప్లేట్ పెట్టడం లాంటిది. ఓకే, ప్లేట్ పెట్టారు. సో జూమ్ మీటింగ్ బిర్యానీ పెట్టడం. సార్ జూమ్ మీటింగ్ అంటే చెప్పే వాళ్ళు మనకు బిర్యానీ పెడుతున్నట్టు. సో ఉదాహరణకు చెప్తాను, చెప్పే వాళ్ళు మనకు బిర్యానీ పెడుతున్నారండి, ఆ బిర్యానీ తినడము ఫోన్ చూసుకుంటే తింటే ఎలా ఉంటుంది, అంటే ఫోన్ పక్కన పెట్టేసి ఇంట్రెస్ట్ గా బిర్యానీ మీద ఇంట్రెస్ట్ పెట్టి తింటే ఎలా ఉంటుందండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి గమనించండి, రెండిట్లో ఏం డిఫరెంట్ ఉంటుందంటే, ఫోన్ చూసుకుంటే బిర్యానీ నువ్వు తిన్నావు అనుకోండి, దాని టేస్ట్ నీకు సరిగా అర్థం కాదు, నీ మైండ్ అంతా, నీ ఇంట్రెస్ట్ అంతా ఫోన్ లోనే ఉంటుంది. చాలా మంది అలాగే చేస్తానండి, బిర్యానీ హోటల్కి వెళ్తారు, ఫోన్ చూసుకుంటే బిర్యానీ తింటారు. ఉదాహరణకు చెప్తున్నానండి, ఏమనుకోకండి. సో ఆ ఫోన్ చూసుకుంటే బిర్యానీ తినడం వల్ల దాంట్లో ఉన్న టేస్ట్ నీకు సరిగా అర్థం కాదు. ఏదో తిన్నావా, ఇందాక చెప్పాను కదండి, జాబ్కి వెళ్ళమన్నారు వెళ్తాను, నీకంత క్లారిటీ ఉండదు. అదే నువ్వు ఫోన్ పక్కన పెట్టి బిర్యానీ చూసుకుంటే తిన్నావు అనుకో, దాంట్లో ఉన్న ఫ్లేవర్ నీకు అర్థం అవుతుందండి, దాంట్లో ఏమేమి వేశారు, దాంట్లో మనం పక్కన పెట్టిన కర్రీస్ ఏమేమి ఉన్నాయి, అవే ఏ కర్రీ వేసుకుంటే మనకి ఎంత టేస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ పెడితే సీరియస్ గా మనం తింటే ఎస్ అర్థం అవుతుంది, దాంట్లో ఏ టేస్ట్ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఇంకొకసారి ఆ హోటల్కి వెళ్ళాలన్నా వద్దా, ఈ టేస్ట్ ని బట్టి అనేది ఇట్లా మనమే డిసైడ్ చేస్తాం. బాగుంటే చెప్తాం ఇతరులకు, ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ బిర్యానీ టేస్ట్ బాగుంది, మీరు ఇట్లా వెళ్తే బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్తాను. అదే మొబైల్స్ కూడా తిన్నాం అనుకోండి, చెప్పగలుగుతావండి నువ్వు, చెప్పలేవండి. అందుకేనే నేను చెప్పింది అదే, జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు మీకు మార్నింగ్ ఎట్లాగో టైం ఉంటుంది కాబట్టి మీ మీ వాళ్ళు, మీ భార్యనో మీ మమ్మ ఎవరో ఒకరు వంట చేసి పెడతారు. ఎక్కడైనా ప్రశాంతమైన టైంలో కూర్చోండి, మార్నింగ్ 6 o'clock వచ్చి వాళ్ళు చెప్పింది మీకు నచ్చినాయి మంచిగా వాళ్ళు చెప్పింది ప్రతిదీ మీరు నోట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నోట్ చేసుకొని దాని ప్రకారం నడవండి, మీకు ఎంత బాగుంటుందో. వాళ్ళ అంత కొన్ని బుక్స్ చదివి మంచి మంచి విషయాలు ఏరి మీకు బోధిస్తున్నారంటే మీకు బెనిఫిటే కదండి, నష్టమేం కాదు కదండి, ఖచ్చితంగా నష్టం కాదండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒకటండి, జూమ్ మీటింగ్ వస్తున్నామా పోతున్నాం అన్నట్టు ఎవ్వరు ఉండొద్దండి, ఎంతో కొంత విషయం నేర్చుకోవాలండి. నాకోసం నేను చెప్తానండి, 2 విషయాలు చెప్తానండి, ఎక్కువ చెప్పానండి. నేను ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళినా, ఏదైనా మీటింగ్ కి వెళ్ళినా, నేను ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్తాను. సపోజ్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తానండి. ఆ 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన నా 50 రూపాయలకు తగ్గట్టు నేను ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళాలని డిసైడ్ అయి కూర్చుంటానండి. ఏ విషయం అయినా సరే అండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒక విషయం నేర్చుకుని అక్కడ నుంచి రానండి నేను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదే టార్గెట్. నేను మొండి, ఏదైనా నేర్చుకున్నానంటే, ఏదైనా వెళ్ళానంటే అక్కడ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకొని వస్తాను, ఖచ్చితంగా నేర్చుకొని వస్తాను. అది నేర్చుకొని వచ్చి మా వారితో ఖచ్చితంగా చెప్తాను, నేను అక్కడికి వెళ్ళి నీకు తెలుసు కదా ఈ విషయం నేర్చుకొని వెళ్తాను. బస్సులో కూర్చుంటే ఇట్లా అక్కడ కొంచెం పక్కన వాళ్ళు మాట్లాడతారు కదండి, పక్కన కూర్చుంటారు కదా, వాళ్ళతో ఇట్లా నేను మాట్లాడతానండి. బోర్డు మీద ట్రిప్ లోకి వెళ్ళి ఎంట్రీ కాకముందు ఇట్లా అంతే అండి, ఎంట్రీ అయినాక ఇంకా మాట ఖచ్చితంగా నేను చెప్పాను, వారే ఎలా అయ్యానో ఇట్లా నేను చెప్పానండి. పక్కన కూర్చున్న వాళ్ళని ఇట్లా నేను వదిలిపెట్టాను. నా టార్గెట్ ఒకటే, నేను వారియర్ కావాలి, బిజినెస్ లో మంచి ఇన్కమ్ తీసుకోవాలి, దానికోసం నేను మొండిగా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నాలు అలాగే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బస్ స్టాప్ ఇంటికి బయలుదేరిన కాడి నుంచి వాళ్ళతో మాట్లాడతాను. ఎలా మాట్లాడతానంటే, నా విషయాలు కొన్ని చెప్తాను, మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ టార్గెట్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఇవన్నీ నేనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ముందు అడిగేస్తాను. మీ గోల్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు నా గోల్ ఏంటిది. దాంట్లో జస్ట్ మా గోల్ గిట్లుంది, గిట్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్పేస్తాను, అంతే. ఇంకా అంతే కదండి. కాబట్టి 50 రూపాయలకు తగ్గట్టు నేను ఏదో ఒక 2 విషయాలు, ఒక విషయాలు ఖచ్చితంగా నేర్చుకొని వస్తాను. మనం గిట్లా ఇప్పుడు 6 o'clock నుంచి 8 o'clock వరకు టైం వేస్ట్ చేయొద్దు. ఆ టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే, వృధా కావద్దు అంటే ఖచ్చితంగా ఏమన్నా విషయాలు మనం నేర్చుకుంటే మనం లైఫ్ లో ముందుకెళ్తామండి. సీరియస్ గా తీసుకోండి, లైఫ్ లో మనం ముందుకెళ్తాము, మన పని బాగుంటుందండి.
నేను జూమ్ మీటింగ్ లో మాట్లాడాలనుకున్నప్పటికి ఇట్లా అంతేనండి. నేను వారియర్ అయిన తర్వాత మా వారికి చెప్పానండి, అందరూ మాట్లాడుతున్నారు కదా, నేను ఇట్లా జూమ్ మీటింగ్ లో మాట్లాడతాను అని చెప్పానండి మా వారికి. మా సార్ అన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే మాట్లాడాలన్నారు. సో మా టీంలో దాసరి శంకరయ్య సార్ టీం అండి. సారు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ పెట్టేవాళ్ళండి. మధ్యాహ్నం జూమ్ మీటింగ్ లో పెడితే సారుకు నేను కాల్ చేశానండి, సార్ నేను జూమ్ మీటింగ్ లో మాట్లాడాలనుకుంటున్నాను మీ మధ్యాహ్నం జూమ్ మీటింగ్ లో అంటే అని చెప్పానండి. ఓకే మేడం తప్పకుండా మీకు అవకాశం ఇస్తామని చెప్పారండి. అలా నాకు అలా 3-4-5 సార్లు అట్లా నేను మాట్లాడానండి. మాట్లాడడం వల్ల సార్ ఏమన్నాడంటే, మేడం మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, మార్నింగ్ స్టేషన్ లో ఇట్లా మాట్లాడండి చాలా బాగుంటుందని చెప్పానండి. ఓకే అన్నానండి. తప్పకుండా మాట్లాడతాను సార్ నేను మార్నింగ్ ఇట్లా అనుకున్నాను. నాకు ఏంటంటే నేను ఇట్లా జూమ్ మీటింగ్ లో మాట్లాడాలి, అందరితో పాటు నేను ఇట్లా ఎదగాలి, ఎక్కడొక మూల కూర్చోవడం నాకు ఇష్టం ఉండదండి. ఎక్కడికైనా అంతే అండి, వచ్చామా పోయామా అనేది నా దృష్టి కాదండి. మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్పాలి, వాళ్ళు బాగుపడతారా బాగుపడకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. చాలా మంది అంటున్నారండి, నాకు జూమ్ మీటింగ్ లో మాట్లాడాలంటే భయము, కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఒకటే అండి, మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలంటే, సార్ వాళ్ళు ఎవరో ఒకరు కొందరు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదండి, వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నది హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మీకు పోస్ట్ ఇస్తారు కదండి, మీరు మాట్లాడండి. సార్ నేను ఈ రోజు సార్ వాళ్ళు చాలా చెప్పడం వల్ల ఈ విషయాలు నేను నేర్చుకున్నాను, సో నాకు బాగుంది, ఈ విషయాలు నేర్చుకోవడం వల్ల నా బిజినెస్ రన్ అవుతుంది, నేను నా ఏ విషయాలు అయితే నేర్చుకున్నానో నా ప్లాన్ లో ఇట్లా అక్కడ నేను చెప్పుకుంటున్నాను, నా బిజినెస్ బాగా అవుతుందని కొంచెం వాళ్ళకి చెప్పామనుకోండి, అలా 2 సార్లు 3 సార్లు ఇట్లా మాట్లాడడం వల్ల మీకు అలవాటు అయిపోతుందండి, మీకు స్టేజ్ పేరు అనేది పోతుంది. మొన్న బషీర్ సార్ చెప్పారు కదండి, ఏమంటానంటే మీరు మార్నింగ్ జూమ్ మీటింగ్ లో ఈవినింగ్ కానీ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్పారు. సో హ్యాండ్ రైజ్ చేశారు. నాకైతే ఫస్ట్ ఎవరు చెప్పలేదండి, నా అంతలు నేనేం మాట్లాడాలి, ఎస్ నేను మాట్లాడాలని డిసైడ్ అయ్యానండి. మీరు ఇట్లా మన అందరం మాట్లాడగలుగుతామండి, ఒక్కటే అండి మనం మొండిగా ప్రిపేర్ కావాలి, సీరియస్ తీసుకోవాలండి. జస్ట్ నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడలే, నేను ఇట్లా మాట్లాడతాను, ఒక్కసారి 2 సార్లు మామూలుగా మాట్లాడొచ్చు, 3ఓసారి అయితే ఖచ్చితంగా మంచిగా మాట్లాడతాం. జూమ్ మీటింగ్ లో మాట్లాడడం ద్వారా మాట్లాడాలనుకున్నప్పటి నుంచి ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటామండి. నేను అలాగా నేర్చుకున్నాను. అంతకు ముందు నాకు టైం దొరికినప్పుడు కొన్ని బుక్స్ చదివేవాడిని, కొన్ని విషయాలు నేర్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏమైతే నేను జూమ్ ప్రిపేర్ అనుకున్నానో అప్పటి నుంచి ఇంకా కొన్ని నచ్చినచ్చిగా బుక్స్ చదవడం కానీ, నచ్చినచ్చిగా స్టోరీస్ చూసుకోవడం కానీ, ఇంకా కంపెనీ కోసం డీటెయిల్స్ గా కొన్ని తెలుసుకోవడం కానీ నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తెలుసుకుంటున్న ఇతరులకు చెప్పగలుగుతాం కదండి, అంతే కదండి. మనం ఎప్పుడైతే చెప్పాలనుకున్నాం ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి, కాబట్టి నేను అలా చేస్తున్నాను అండి. మీరు ఇట్లా ఎవరైతే జూమ్ లో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోండి, తెలుసుకోవాలనుకుంటే. కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా రండి. సో నాకు ఇంతవరకు ఈ ఓపికతో విన్నటువంటి మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బషీర్ సార్కు, గోగుల సార్కు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా టీంలో ఉన్న వెంకటేష్ బాబు సార్కు, అలాగే దాసరి శంకరయ్య సార్కు, బిఎస్ సార్కు, మనోహర్ సార్కు అందరికంది నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. సో నేను ఏదైనా తెలిసి తెలియక కొంచెం తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, గ్రేట్. ఇంతవరకు ఓపికతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఎక్కువ సమయం నేను తీసుకోను, ఇంకొక 5 minutes లో ఈ యొక్క సెషన్ మన యొక్క గ్రేట్ లీడర్స్ కి నేను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వారియర్ ప్రోగ్రామ్ నడుస్తా ఉంది. దీన్ని ఎంతమంది సీరియస్ తీసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫ్రెండ్స్, మీరు ఏం పోగొట్టుకుంటారు అంటే, ఈ యొక్క వారియర్ ప్రోగ్రామ్ ఈ 31st క్లోజ్ అయిపోతుంది. ఈ 31st క్లోజ్ అయిందంటే ఆ తర్వాత ఏం మీరు పోగొట్టుకున్నారో అది ఒక 6 నెలల లోపే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బోర్డ్ మై ట్రిప్ ను తక్కువ అంచనా వేశారంటే అది మన యొక్క ఎలుగుదలని మనమే నరికేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా బోర్డ్ మై ట్రిప్ ను తక్కువగా అంచనా వేయకండి. Please like, share, and subscribe now. Board My Trip Telugu.